కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ ఆదివారం నాడు నిర్వహిస్తున్నట్లు కమ్మ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ తెలియజేశారు. ఒంగోలులోని కర్నూలు రోడ్డులో గల హోటల్ లాసిగ్రాండ్ నందు వన మహోత్సవ ఏర్పాట్లపై సన్నాహక సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమ్మ సేవా సంఘం కన్వీనర్ కాట్రగడ్డ రఘుపతి అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో కమ్మ సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని 24వ తేదీ ఆదివారం రోజున వెంకటరాజుపాలెం వద్ద గల హైవే సిటీ వెంచర్ నందు కమ్మ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 10,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరవుతారని అన్నారు. ఒంగోలు నగరంతో పాటు పరిసర ప్రాంతాలు, సుదీర్ఘ ప్రాంతాల నుంచి తరలివచ్చే కమ్మవారి కుటుంబీకుల కోసం రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలతో పాటు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. నూతనంగా ఏర్పాటైన కమ్మ సేవా సంఘం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కమ్మ సేవా సంఘం ద్వారా సహాయ సేవ కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఆదివారం రోజున జరిగే వనభోజన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా కమ్మ సంఘీయులు అందరూ పాల్గొని కమ్మవారి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, కోశాధికారి గార్లపడి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పావులూరి బసవయ్యతో పాటు కమ్మ కుటుంబీకులు పాల్గొన్నారు. వనభోజనానికి సంబంధించి ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని అది సక్సెస్ఫుల్గా మన కమ్మ కుటుంబం నుంచి అందరూ కదిలి వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు రఘు గారు, హనుమంతరావు గారు చెప్పినట్లుగా ఈ కమిటీల వారీగా వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ భుజాల మీద మోసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అది ప్రతి ఒక్కరూ మనది, మన కుటుంబంలో జరిగేటటువంటి పెద్ద వేడుక అని అందరూ భావించి ముందుకొచ్చి ఈ విజయవంతంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. జనాల్లో ఇప్పుడే మనం ఈ కమ్మ సంఘం అనేది ఏర్పడ్డాం కొత్తగా. అందరూ పెద్దలు, అనుభవం ఉన్నవాళ్ళు, మంచి వక్తలు ఉన్నారు, వివిధ రంగాల్లో పనిచేసినటువంటి ప్రతిభావంతులు కూడా ఉన్నారు మన కుటుంబంలో. వనభోజనాలకు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందాక సార్ చెప్పినట్టు, సుబ్బారావు చెప్పినట్టు మన స్పీచ్ల కన్నా ఎవరేం చేయాలో, ఎవరు ఏ కార్యక్రమం నిర్వర్తించాలి, ఏ బాధ్యత చేయాలో ఆల్రెడీ చెప్పారు. అది తూచా తప్పకుండా ఈ 3 రోజులు మనకి టైం చాలా తక్కువ ఉంది. అది చేసుకుంటూ అలాగే మీకు ఏమైనా డౌట్లు వచ్చినా కన్వీనర్ మన కానీ మాజీ అధ్యక్షులు వీళ్ళంతా అనుభవం ఉంది కాబట్టి అలాగే సెక్రటరీ గారిని సంప్రదిస్తే నేను కానీ ఈ పనులు త్వరగా పూర్తవుతాయి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు ఈ 3 రోజులు పనిచేయాల్సి వస్తుంది. టైం చాలా తక్కువ ఉంది. వనభోజనాలు మనం భారీ ఎత్తున పెట్టుకున్నాం 10,000 మందితో. ఇది మన ఇంటిలో కార్యక్రమం లాగా ఇక్కడికి వచ్చిన 50 మంది కాకుండా మరో 50 మంది, తలా ఒక 100 మందికి ఈ సమాచారం పర్సనల్గా వాట్సాప్ ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ చెప్పి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించండి. అంటే కొంతమందికి తెలియదు కాబట్టి మమ్మల్ని పిలవలేదనుకుంటారు కొంతమంది. ఫస్ట్ టైం కాబట్టి చాలా గ్యాప్ వచ్చింది. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. మమ్మల్ని కూడా ఎవరైనా పిలుస్తారని కొంతమంది ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. సో మనమేం భేషజాలకు పోకుండా తప్పేం లేదు, పిలిస్తే ఇది అందరి ఫంక్షను. నేను అధ్యక్షుడి అంటే నా ఒక్కడిదే కాదు, ఇది అందరిది, ఈ కమిటీది కాదు, కమ్మ సంఘం అందరిది, ఇది ప్రకాశం జిల్లా అందరిది. ఎవరికి తోచిన వాళ్ళు, ఎవరికి చుట్టాలున్నా, ఫ్రెండ్స్ ఉండా, వాళ్ళ ఫ్యామిలీ ద్వారా ఇలా వనభోజనాలు గెట్ టుగెదర్ లాగా చెప్పండి. ఈ కార్తీక వనభోజనాలని రేపు 24వ తేదీ ఆదివారం వెంకటరాజుపాలెంలో ఎదురుగా ఉన్నటువంటి హైవే సిటీ అనేటువంటి ఒక క్యాంపస్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 10,000 మందితోటి భారీగా ఈ వనభోజనాల కార్యక్రమం జరుగుతుంది. గత 4-5 సంవత్సరాలుగా ఈ కరోనా వలన కానివ్వండి, లేకపోతే వివిధ కారణాల వలన ఈ కమ్మ సోదరులందరూ కూడా ఒక చోటకి సమావేశం కాలేకపోయారు.
కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని కేవలం ఇక్కడ ఉన్నటువంటి సభ్యులే కాకుండా ఈ నగరంలో ఉన్నటువంటి ఈ కమ్మ సోదరులే కాకుండా మనకి జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా కమ్మ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరికీ కూడా ప్రార్థిస్తాం. ఈ సన్నాహ సభకు విచ్చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అలాగే పాత్రికేయులకు మా ధన్యవాదాలు. మరి ఎంతో అంగరంగ వైభవంగా ఈ కమ్మవారి వనభోత్సవ మహోత్సవాన్ని ఏర్పాటు చేయాలనుకున్న పరిస్థితుల్లో అదే స్థాయిలో కమిటీ వారందరూ పనిచేయడం జరిగింది. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. కమ్మవారు అందరూ కూడా ఈ కార్తీక మాసంలో చేసుకోవాల్సిన ఒక గొప్ప పండుగ అని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఆహ్వానంగా భావించి జిల్లాలోని కమ్మ సోదరుని మనందరూ కూడా రావాల్సిందిగా, కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుచూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాను. ప్రతి ఒక్క గ్రామానికి కూడా బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫోన్లో కానివ్వండి, వాట్సాప్లో కానీ కమిటీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మీడియాలో కూడా ఈ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాను. 24 ఆదివారం మన వెంకటరాజపాలెం దగ్గర కార్తీక వనభోజనాలు కాకతీయ మన కమ్మవారి వనభోజనాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా రావాలి. అందరూ అంటే ఇక్కడ మనకేమి ఎటువంటి సంఘాలు ఏమీ లేవు, అంతా ఒకటే, అందరం కలిసి చేసుకుంటా ఉన్నాం. సో అందరూ కలిసి వనభోజనాలని బాగా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటా ఉన్నాను. అట్లానే ఈ కాకతీయ సేవా సమితి, మన కమ్మవారి సేవా సమితి మన మెయిన్గా దేనికంటే ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న పిల్లల చదువులకి, తర్వాత అట్లానే హాస్టల్ కట్టి అట్లా సర్వీసెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ మంచి ఉన్నత స్థితికి రావాలని, చదువుల్లో కానీ ఆర్థికంగా కానీ ప్రతి ఒక్కరూ నిలదొక్కోవాలన్న ఉద్దేశంతో ఈ కాకతీయ సేవా సంఘం ఏర్పడింది. అట్లానే పలు రకాల సంఘాలంటూ ఏంటో అందరం కలిసే చేస్తూ ఉన్నాం. మిగతా అందరూ కలిసే ఉన్నారు. సో అందరూ ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటాను. అట్లానే ప్రతి ఒక్కరు కూడా అందరికి షార్ట్ టర్మ్లో నోటీస్ అయ్యారు ఇది స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళని చెప్పి 10 మంది ఇంకో 10 మందికి చెప్పుకొని అందరూ తోడుగా వచ్చి దీన్ని కార్తీక వనభోజనాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, అట్లానే ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోవాలి. ఆ సభ్యత్వం కూడా మళ్ళా 2 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ ఉంటుంది. అందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటాం.